సముద్రంలో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తికి ఓడ పగిలిపోయింది అని అనుకోండి, ఏ టైటానిక్ లాంటిదో హామని పగిలిపోయింది, ఇక ఏ ఆధారం లేకుండా అయిపోయింది, వాడు దాంట్లో కొట్టుకుపోతున్నాడు. ఒడ్డెక్కడో తెలియ, ఎన్ని రకాల జలజంతువులు భయంకరమైనవి దాంట్లో ఉంటాయో తెలియ. అలాంటి సన్నివేశంలో తనకి శరీరంలో ఉండే శక్తి కూడా క్రమంగా క్షీణించిపోయేటటువంటి దశలో చేతికి ఏది దొరికితే దానిని పట్టుకోవాలి అనేటువంటి ఒక ఆతృత కలుగుతుంది. ఏదో రకంగా రక్షణ పొందాలి అని అనిపించడం సహజం. ఈ లోకంలో ఉండేటటువంటి జీవరాశి, విశేషించి మనిషి, ఇన్ని రకరకాల దేవతలని తాను ఆశ్రయించి లేక కొత్త వాటిని తయారు చేసుకుని ప్రాకులాడుతున్నాడు అనంటే, ఆనందాన్ని పొందాలి అని కృషి చేస్తున్నాడు అనంటే, బహుశా సహజంగా తనకి సంబంధం కలిగినటువంటిది ఏదో ఒకటి ఉన్నది అని. కానీ ఆ ఉన్నదానితోటి తనకు ఉండేటటువంటి బాంధవ్య విశేషం కానీ తెలియకపోవడం కారణమై ఉండవచ్చు. అంటే వాడికి అప్పుడు అది దొరకలేదు, అందుకోసం దొరికినది ఏదో పట్టుకున్నాడు. ఆ దొరికినది గడ్డిపోచైనా పట్టుకోవాలని అనిపిస్తుంది, ఆ దొరికిందో చిన్న పుల్ల ముక్కైనా పట్టుకుందాం అనిపిస్తుంది, రక్షణ కలిగిస్తుందేమో అని ఒక ఆశ ఒకటి ఉంటుంది కదా. కానీ ఏదో ఒక దాన్ని పట్టుకుని ప్రాకులాడుతూ సాగుతూ ఉండే సమయంలో ఒక మంచి ఓడ ఒకటి వచ్చిందనుకోండి, శక్తివంతమైనది ఒకటి ఆవలిగట్టు దాకా తీసుకువెళ్ళి చేర్చగలిగినది ఒకటి లభించింది అని అనుకోండి, వాడు బుద్ధిమంతుడు చేయాల్సిన పని ఆ ఓడని ఆశ్రయించి దాంట్లోకి ఎక్కడం. అయ్యో, నేను ఇంతకాలం దీంట్లో ఉన్నాను కదా, ఇంతకాలం ఈ పుల్ల ముక్కని కదండి పట్టుకుని నేను ప్రాకులాడుతున్నాను, ఇప్పుడు దీన్ని ఎట్లా వదిలేది అనుకుంటాడా తెలివైన వాడెవడైనా? తన ప్రాణం మీద దృష్టి ఉన్నవాడెవడైనా? ఇదివరకు నీకు ఏదీ దొరకలేదు కనుక ఆ దొరికిన చిన్న పుల్లనే పట్టుకున్నావు, దాంతోటే పాకులాడుతున్నావు, సంతోషం. ఏదో ఒక ఆధారం అంటూ కావాలి కనుక. కానీ ఈవేళ ఒక చక్కగా సాగగలిగేటువంటి ఒక ఓడ ఒకటి ఏర్పడ్డప్పుడు, ఒకటి వచ్చినప్పుడు దాంట్లోకి తాను ఎక్కి తన యొక్క ఆ కాస్తా కూస్తా ఉండేటటువంటి శక్తిని జాగ్రత్త చేసుకోవడం, ఆవలిగట్టుకు చేరడం, సుఖమైనటువంటి యానాన్ని తాను పొందడం అనేటటువంటిది తెలివైన వాడు చేయాలి. సంసారార్ణవ మగ్నానాం విషయాక్రాంతచేతసాం విష్ణుపోతం వినా నాణ్యత్ కించిదస్తి పరాయణం అని మనకి మన శాస్త్రాలు చెప్తున్నాయి, మన ఋషులు ఉపదేశం చేస్తున్నారు. అహంకారం అనే ఒక పెద్ద సాగరంలో పడి మ్రగ్గుతున్నాం మనం. నా అంతటి వాడు లేడు, ఈ ప్రపంచమంతా నాదే, ఇది నా కోసం ఏర్పడ్డది అనే ఒక దురభిమానం లోపల నిండి బ్రతుకుతున్న ఈ జీవులు, దీనికే సంసారం అని పేరు పెట్టారు. ఇది ఎంతటిది, ఎంతకాలంగా ఉంది మనలో తెలియదు, దీనికి లోతు తెలియదు, దీనికి హద్దు తెలియదు. దీంట్లో పడి మనం కొట్టుకుంటున్నాం. అందుకోసం దీనికి ఒక అర్ణవము అని పేరు పెట్టారు. ఈ అహంకారం అనేది ఒక పెద్ద సాగరం. ఇందులో సంసారార్ణవ మగ్నానాం. పోనీ ఇందులోనైనా అలాగా ఏదో ప్రవహిస్తూ పోతున్నామా అంటే విషయ ఆక్రాంత చేతసాం. సముద్రంలో పడి కొట్టుకునేటటువంటి వ్యక్తికి మధ్యలో ఏ తిమింగిలాలు లాంటివో, లేకపోతే ఏ సొరచేపలు లాంటివో, మరొకట లేకపోతే ఏదో కాసేపు నీళ్ళలో పైకి వస్తే ఏ దోమలో, అక్కడ ఉండేటువంటి జల సంబంధమైనటువంటి కీటకాలు పట్టుకుని పీడిస్తున్నట్టుగా మన చుట్టూ ఎన్ని రకాలైనటువంటి వస్తువులు ఉండి మనల్ని పీడిస్తున్నాయి. వాటికి విషయములని పేరు పెట్టారు. రకరకాల రంగులతో, రకరకాల రుచులతో, రకరకాల స్పర్శలతో ఎన్నో రకాలైనటువంటి ఆక్రమించి వీడిని సంతతము హింసిస్తూనే ఉన్నాయి. అలాంటి వాడికి ఇందులోంచి బయటపడే సాధనం ఏది
విష్ణుపోతం వినా. విష్ణువు అనేది ఒక పెద్ద ఓడ, దీనికంటే మించిన ఓడ మరి లేదు. మామూలుగా ఓడైతే అందులోకి మనం ఎక్కితే అది ఉన్న చోటు నుంచి మెల్లగా ఇంకా కొంత దూరం ప్రయాణం చేసి ఎక్కడికో చేరాలి. కానీ అది కూడా మనకి చేరుతుంది అనేటువంటి ఒక గ్యారెంటీ అయితే లేదు కదా. ఏ మధ్యలో ఇంకోటేదో ఉపద్రవం ఏర్పడచ్చు కదా. ఏ ఓడైతే మాత్రం అలా ఉంటుంది చేరుతుందని ఏమిటి రూల్ మనకి? నడిపేటటువంటి వ్యక్తికి ఎంతవరకు సామర్థ్యం ఉంటుందో, నడిచే సాధనానికి ఎంతవరకు యోగ్యత ఉంటుందో మనకు తెలియదు. ఇవి లోకంలో ఉండేటటువంటి ఓడల సంగతి. కానీ మన ఓడ అట్లాంటిది కాదు సుమా అంటారు మన ఋషులు. దీని పేరే తమాషా చూడండి. ఇది విష్ణుపోతం అని పేరు దీనికి. విష్ణు అనే పదానికి అర్థం తెలుసునా? అంటే తెలుసునండి, శంఖచక్రాలు పట్టుకుని పీతాంబరాలు కట్టుకుని కిరీటాలు పెట్టుకుని ఉండేటువంటి ఆయన నిజమే. కానీ విష్ణు అంటే అంత మాత్రమే కాదు అర్థం. విష్ణు అంటే వ్యాపించిన అని అర్థం. వ్యాపించిన ఓడ ఇది. వ్యాపించిన అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? ఈవలి హద్దు దగ్గర నుంచి ఆవలి హద్దు దాకా వ్యాపించిన ఓడ ఇది. ఇదే ఇదే అష్టాక్షరి దివ్య మంత్రము, నిగమాగమ సారమైన నిత్య మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చే అష్టాక్షరి మంత్రము. ఈతడే ఉపదేశమిచ్చే అష్టాక్షరి మంత్రము. ఈతడే ఈతడే రామానుజులు ఇహ పర దైవము. ఈతడే రామానుజులు ఇహ పర దైవము. కతులన్నీ తిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే. వెలయించే నీతడేకా వేదపు రహస్యములు జలమి నీతడే. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట, సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. పాల వెళ్ళి మొలచి పండిన పంట, నినుపై దేవతలకు నిచ్చ పంట. మునుప పాల వెళ్ళి మొలచి పండిన పంట, నినుపై దేవతలకు నిచ్చ పంట. గొనుకోని హరికన్ను కొనచూపుల పంట, వినువీధి నెగటిన వెన్నెలల పంట. గొనుకోని హరికన్ను కొనచూపుల పంట, వినువీధి నెగటిన వెన్నెలల పంట. వినువీధి నెగటిన వెన్నెలల పంట. వినువీధి నెగటిన వెన్నెలల పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట. సందికాడ పుట్టినట్టి ఛాయల పంట.
వలరాజు హంపోన వలపు విత్తిన పంట చలువై పున్నమ నాటి జాజర పంట వలరాజు హంపోన వలపు విత్తిన పంట చలువై పున్నమ నాటి జాజర పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయూచు తమలోని మర్రి మాని పంట కలిమి కామిని తోడ కారు కమ్మిన పంట మలయూచు తమలోని మర్రి మాని పంట మలయూచు తమలోని మర్రి మాని పంట మలయూచు తమలోని మర్రి మాని పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట గుండెలకు వెక్కసమైన పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట విరహోల గుండెలకు వెక్కసమైన పంట పరగా చుక్కల రాసి భాగ్యము పంట అరుదే తూర్పు కొండ ఆరగ పండిన పంట అరుదే తూర్పు కొండ ఆరగ పండిన పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట అరుదే తూర్పు కొండ ఆరగ పండిన పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట 20 శ్రీ వెంకటేశునింటిలోని పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట సందెకాడ పుట్టినట్టి ఛాయల 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 పంట
నలగించక ఉయ్యలనిడరే ఓయమ్మ. కొయ్యలులిట్టు చేతుల నలగించక ఉయ్యనలిడరే ఓయమ్మ. కొయ్య మాటలను కొండల తిమ్మని నొయ్యన తిట్టకు రోయమ్మ. కొయ్య మాటలను కొండల తిమ్మని నొయ్యన తిట్టకు రోయమ్మ. ఉగ్గు వెట్టరే ఓయమ్మ చెయ్యొక్కి శిశువోయమ్మ. ఉగ్గు వెట్టరే ఓయమ్మ చెయ్యొక్కి శిశువోయమ్మ. ఉగ్గు వెట్టరే ఓయమ్మ. ఉగ్గు వెట్టరే ఓయమ్మ. ఉగ్గు వెట్టరే ఓయమ్మ. pani pa sa ni pa ma pa ni sa ni pa ma ga ma pa ga ma ri ga ma va re si di vi na ya ko
పిలచుచున్నది దైవవాక్కు పిలచుచున్నది దైవవాక్కు ఆలకించుమా జీవవాక్కు ఆలకించుమా జీవవాక్కు. పరిశుద్ధాత్మదేవా, ప్రతి నరుని జీవింప చెయ్యు దైవమా, ఈరోజు మేము నీ నామమున కుమికూడినాము. మాతో మాట్లాడండి. యేసయ్యలాగా మమ్ము మార్చండి. మా జీవితాన్ని నూతనీకరించండి. పావన ఆత్మా వేంచేయుమా, నూతనీకరించు మా హృదయని. పావన ఆత్మా వేంచేయుమా, నూతనీకరించు మా హృదయని. ఎండిన నేల నీరు కోసం వేచియుండునట్లు నా ఆత్మా నీ కోసం వేచియున్నదయ్యా. పావన ఆత్మా వేంచేయుమా, పరిశుద్ధ ఆత్మా వేంచేయుమా. ఆదరణకర్త వేంచేయుమా, నడిపించునావా వేంచేయుమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అమ్మ మరియా, మా ప్రియ తల్లి, ఈ వాక్యంను వింటున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడినారగనే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనమందరినీ జీవింప చేయుటకు రక్షణదాతైన యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తుని పూజించు వారిగా మాత్రం కాకుండా ఆయన్ని రక్షకుడుగా అంగీకరించు వారు ధన్యులు. రోమా పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో చదువుతున్నాము. అందరూ దారి తప్పిపోయిరే, కనుక దేవుని అనుగ్రహమును కోల్పోయిరే. అవును, పాపముతో ఆడుకున్నంత వరకు ఆ పాపం వలన అన్ని రకమైన వేదనలు అనుభవిస్తూ ఉంటాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఇట్లు పలుకుచున్నది, పాపము యొక్క వేతనము మరణము, కాని దేవుని మహాకృప వలన పాపులైన మనము, దారి తప్పిపోయిన మనము మరొకసారి జీవమును పొందగలము. ఇది దేవుడు మనకు వసగుతున్న గొప్ప సత్యం. ఆయనను అంగీకరించు ప్రతి ఒక్కరికి దేవుని బిడ్డలకు భాగ్యము ఆయన ఇస్తాడని యోహాను 1వ అధ్యాయం 12వ వచనంలో పలికినాడు కదా. రోమా 6:23లో చదువుతున్నాము, దేవుని మహాకృప వలన పాపులైన మనమందరికీ దేవుడు రక్షణమును, పరలోక జీవమును ప్రసాదిస్తున్నారు. అది ఎట్లు సాధ్యమవును? రోమా పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చదువుతున్నాము, మనమందరము పాపులుగా ఉన్నప్పుడే దేవుడు మన కోసం బలి అయ్యను. అవును, మనం పొందవలసిన శిక్షను ఆయనే పొందుకున్నాడు. నాకింకా గుర్తు ఉన్నది, నా హాలిడేస్లో నేను సెమినేరియన్గా ఉన్నప్పుడు మా అక్కయ్య బిడ్డల్ని నేను వారి ఊరు నుండి మా ఊరికి తీసుకొని పోయేవాడు.
దారిలో వారు వాంతులు చేసుకునేవారు. కానీ నేను వారిని వదలలేదు. కొన్నిసార్లు వారు అలా చేసినప్పుడు నా డ్రెస్సే పాడైపోయి ఉండేది. కానీ నేను వారిని మాత్రం తిట్టలేదు. వారి మీద ఉన్న ప్రేమ చేత తిరువాడానా అని ఒక్క చోట ఉన్నది, మా ఊరికి వారి ఊరికి మధ్యలో ఉన్న ఊరు. అక్కడ ఒక చిన్న బస్ స్టాండ్, అక్కడ పక్కన ఉన్న ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నా డ్రెస్ అంతా కడుగుకొని మా అక్కే ఆ బిడ్డల్ని కూడా వాంతులు చేసుకున్న వారిని కూడా కడిగి మళ్ళీ ఒక తల్లిలాగా మా ఊరికి తీసుకొని పోయిన గుర్తు ఇప్పుడు నా జ్ఞాపకానికి వస్తుంది. కానీ యేసయ్య మనల్ని నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు, మానవుల కంటే ఎక్కువ ప్రేమించేవాడు. మనమందరము వాంతులు చేసుకున్నాము, పాపము చేసి అన్ని రకమైన దుష్కార్యములు చేసుకున్నాము. కానీ యేసు తనలో అన్నిటినీ స్వీకరించుకొని మన మీద ఉన్న ప్రేమ చేత కల్వారిలో ఆయన గాయపడ్డాడు, రక్తం చిందాడు, తన దగ్గర ఉన్నదంతా మనకు అర్పించాడు. మనం పొందవలసిన శిక్షను ఆయన పొందుకున్నాడు. అందుకే రోమా పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, ఈరోజు మీరు హృదయ పరివర్తనం చెంది, మీరు ఎవరైనా సరే మీకోసం రక్షకుడు ఒక్కడు ఉన్నాడని గుర్తించుకొని మీ పాపములను ఒప్పుకొని దాన్ని ప్రకటించిన ఆ యేసు క్రీస్తుని మహాకృప మిమ్మలను మన్నించును. ఎవరు తమ పాపములను ఒప్పుకుంటారో వారు రక్షణను పొందేదారు. 13వ వచనంలో చదువుతున్నాము, అలా రక్షణను పొందిన వారు యేసుని నామమున పిలిచినప్పుడు ప్రభువే వారికి స్వయముగా వచ్చి వారికి తోడ్పడుతూ వారి జీవితాన్ని నడిపిస్తాడు. ఎటువంటి గొప్ప జీవమును దేవుడు బలహీనమైన మనకు ప్రసాదించినారు. దీనికి పేరే రక్షణ మార్గము అని మనం పిలుస్తున్నాం. ఆ రక్షణ మార్గములో మిమ్ములను కూడా నడిపించుటకు యేసయ్య ఈరోజు పిలుస్తున్నాడు. మీరు క్రైస్తవులుగా ఉండవచ్చు, లేక ప్రభుని ఎరుగని వారుగా ఉండవచ్చు, జ్ఞానస్నానం పొందని వారుగా కూడా ఉండవచ్చు, పర్వాలేదు. కానీ యేసు ప్రతి ఒక్కరి కోసం కల్వారిలో తన రక్తాన్ని చింది ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వారు పాపం వలన